హాయ్ గైస్, మీరు చూస్తున్నారు స్ట్రీట్ సినిమా వ్లాగ్స్ తెలుగు. చాలామంది డిఎం చేస్తున్నారు, బ్రో ప్రాజెక్ట్ సెటప్ ఎలా చేసావు, సౌండ్ ఎలా కనెక్ట్ చేసావు, పిక్చర్ క్వాలిటీ ఎలా వచ్చిందని చాలామంది అడుగుతున్నారు. పైగా కొంతమంది ప్రొజెక్టర్ కూడా తీసుకున్నారు. మన దగ్గర ఉన్న ప్రొజెక్టర్ చాలామంది తీసుకున్నారు. వాళ్ళకి స్క్రీన్ రెడ్గా రావడం, కొంతమందికి సౌండ్ కనెక్ట్ అవ్వకపోవడం చాలా ఇష్యూస్ చూస్తున్నారు. సో ఈరోజు వాటన్నిటికి ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. సో గైస్, ముందుగా మనం సినిమా చూడాలంటే మన దగ్గర ఉండవలసిన ఎక్విప్మెంట్స్ ప్రొజెక్టర్, సౌండ్ బార్స్, వైట్ స్క్రీన్. సో గైస్, మార్కెట్లో చాలా ప్రొజెక్టర్స్ అయితే ఉన్నాయి. మా దగ్గర ఉన్నదైతే మాత్రం జిబ్రానిక్స్ పిక్సాప్లే 72 ప్రొజెక్టర్. సో ఇది ఆండ్రాయిడ్ ప్రొజెక్టర్ కింద వస్తుంది. మేమైతే సాటిస్ఫై అవుతున్నాం. చాలా మందికి ప్రొజెక్టర్ తీసుకున్నారు కానీ మధ్యలో రెడ్ స్క్రీన్ రావడం కానీ, సౌండ్ సిస్టమ్ కనెక్ట్ అవ్వకపోవడం కానీ, మూవీ మధ్యలో వస్తుంటే స్టక్ అయిపోతుందని అనుకున్నారు. అవన్నీ ఎందుకు అవుతున్నాయి ఏంటో అనేసి ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి సౌండ్ సిస్టమ్ గైస్. మన దగ్గర ప్రొజెక్టర్ పిక్చర్ క్వాలిటీ బాగున్న, సౌండ్ మంచిగా లేకపోతే ఎక్స్పీరియన్స్ బాగోదు. సో మేమైతే ప్రెజెంట్ వాడుతున్నది బోట్ 2.1 సౌండ్ బార్ వాడుతున్నాం. అది వైర్లెస్తో వస్తుంది. మనకు కావాల్సింది సౌండ్ కంటే ఇంపార్టెంట్ వైట్ స్క్రీన్ కానీ లేకపోతే సినిమా అయితే మనం చూడలేము. సో గైస్, మేమైతే సింపుల్గా ఒక ఫ్లెక్సీని మేము స్క్రీన్ లెక్క వాడుకుంటున్నాం. ముందు రీల్స్ చూస్తే మేము చాలా రీల్స్ వచ్చాయి. ఖర్చు పెట్టకుండా సింపుల్గా మా దగ్గర ఉన్న ఎక్విప్మెంట్స్ అలా మేము తీసుకొని మేము రీల్స్ అయితే చేస్తున్నాం. సో ఇప్పుడు ఇవన్నీ మన దగ్గర, ఈ 3 మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు కనెక్షన్ ఎలా చేయాలి, స్క్రీన్ అడ్జస్ట్మెంట్ ఎలా చేయాలి, దీని అన్బాక్సింగ్ అంటే ఇదేం ప్రమోషన్ వీడియో ఏమైతే కాదు. చాలామంది అడుగుతున్నారని అనేసి నా దగ్గర ఉన్న ఎక్విప్మెంట్తో నేను మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది బ్రో ప్రొజెక్టర్కి స్టాండ్ ఎలా పెట్టావు, స్టాండ్ లింక్ పెట్టు బ్రో అనేసి అడుగుతున్నారు. అది ప్రొజెక్టర్ది కాదు, మీరు చూస్తున్న ఈ రింగ్ లైట్ది. ఈ స్టాండ్ మేము ఆ లైట్ని రిమూవ్ చేసి మేమైతే ప్రొజెక్టర్కి ఫిక్స్ చేసాం. ఇదే మన దగ్గర ఉన్న జిబ్రానిక్స్ పిక్సాప్లే 72 ప్రొజెక్టర్. ఇది నేను ఆఫ్లైన్లో షాప్లో 5400 ఇలా తీసుకున్నాను. చాలా మంది డిఎం చేస్తున్నారు, బ్రో ప్రొజెక్టర్ లింక్ పెట్టండి అని. దీంట్లో మనకి వచ్చేసరికి ఒక ప్రొజెక్టర్, రిమోట్, పవర్ కేబుల్, HDMI కేబుల్ అయితే ఇచ్చారు. నేను మెయిన్ ప్రొజెక్టర్ తీసుకోవడానికి రీజన్ ఈ HDMI కేబుల్స్ కోసమే. ఇది మీరు చూస్తున్న బోట్ అవెంటే 2.1 వైర్లెస్ సౌండ్ బార్. ఈ రెండు యూస్ చేసే ఈ ఫుల్ సెటప్ వీడియోని చేస్తున్నాను. ఇప్పుడు ఫుల్ సెటప్లోకి వెళ్ళినట్లయితే మన దగ్గర ఉన్న రింగ్ లైట్ స్టాండ్ని లైట్ రిమూవ్ చేసి స్టాండ్కి ఉన్న స్క్రూకి ప్రొజెక్టర్ బాటంలో ఉన్న ఈ హోల్కి పెట్టి ఫిట్ చేయాలి. ఫిట్ అయిన తర్వాత ప్రొజెక్టర్ని మేమైతే ఆన్ చేసుకున్నాము. ఆన్ చేసుకున్న తర్వాత మీరు చూసినట్లయితే స్క్రీన్ అనేది క్లారిటీగా కనిపించట్లేదు. దీనిని మనం ఎలా సాల్వ్ చేయాలంటే, మన దగ్గర ఉన్న ప్రొజెక్టర్ టాప్లో ఫోకస్ అని ఉంటుంది. దానిని మనం రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేస్తే పిక్చర్ అనేది మనకి క్లారిటీగా కనిపిస్తుంది. ఇది మనం కరెక్ట్గా సెట్ చేసుకున్న తర్వాత మనం స్క్రీన్ అడ్జస్ట్ చేయాలి. అది ఎలా అంటే, మనకి ఇచ్చిన రిమోట్లో డైరెక్షన్ బటన్స్ యూస్ చేసి మనం అడ్జస్ట్ చేయాలి. కన్ఫ్యూజ్ అవ్వకండి, అర్థమయ్యేలా నేను చెప్తాను. ముందుగా స్క్రీన్ పై కనిపిస్తున్న సెట్టింగ్స్ ఓపెన్ చేసుకొని ప్రొజెక్షన్ అనే ఆప్షన్ ఓపెన్ చేసుకుంటే దీంట్లో మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. దాంట్లో మనం ఆటో కీ స్టోన్ ఆప్షన్ ఆన్ చేసుకుంటే స్క్రీన్ అనేది ఆటోమేటిక్ గా అడ్జస్ట్ చేసుకుంటుంది. నెక్స్ట్ మనం స్కేలింగ్ ఆప్షన్ లోకి వెళ్ళినట్లయితే దీంట్లో మనకి స్క్రీన్ సైజ్ అనేది పెంచుకోవడానికి, తగ్గించుకోవడానికి అవుతుంది. మనకైతే కరెక్ట్ గా బ్లాక్ బార్డర్ లోకి స్క్రీన్ మనం అడ్జస్ట్ చేయాలి అంటే మాన్యువల్ కీ స్టోన్ అనే ఆప్షన్ లోకి వెళ్ళి దాంట్లో థర్డ్ ఆప్షన్ ఓపెన్ చేస్తే ఇలా మనకి కనిపిస్తుంది. జాగ్రత్తగా వినండి గైస్. ఇప్పుడు మనం కార్నర్ ని అడ్జస్ట్ చేసుకుని నెక్స్ట్ కార్నర్ కి వెళ్ళాలి అంటే రిమోట్ లో ఉన్న ఓకే బటన్ నొక్కితే నెక్స్ట్ కార్నర్ కి అడ్జస్ట్ చేసుకోవడానికి సెలెక్ట్ అవుతుంది. మీకు ఈ పాయింట్ అర్థమైందని అనుకుంటున్నాను. ఇలా మనం 4 వైపులా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక వీడియో ప్లే చేసి చూపిస్తాను. సో ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే వీడియో అనేది ప్లే అవుతుంది, కానీ నాకు ఫుల్ స్క్రీన్ రావట్లేదు. పైన కిందన కొంచెం గ్యాప్ వస్తుంది. నాకు ఫుల్గా గ్యాప్ రాకుండా ఫుల్ స్క్రీన్ రావాలి అంటే మళ్ళీ సెట్టింగ్స్లోకి వెళ్ళి మళ్ళీ మాన్యువల్ కీ స్టోన్లోకి వెళ్ళి థర్డ్ ఆప్షన్లోకి వెళ్ళినట్లయితే ఇలా కనబడుతుంది కదా. దీనిని మనం ఈ లైన్స్ ఉన్నాయి కదా, ఈ లైన్స్ మనం ఆ బ్లాక్ బార్డర్ పైకి వచ్చేలా అడ్జస్ట్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, పైన అండ్ కింద లైన్స్ మాత్రమే అడ్జస్ట్ చేయాలి. సైడ్స్ మాత్రం ఇంతకు ముందు ఎలా ఉన్నాయో అలానే ఉంచాలి. పైన కింద మాత్రమే అడ్జస్ట్ చేసుకోవాలి. చూసారు కదా, పై లైన్స్ పైన ఉన్న బ్లాక్ బార్డర్ మీదకి, కింద లైన్ కింద బార్డర్ మీదకి వచ్చేలా అడ్జస్ట్ చేశాను. ఇప్పుడు ముందు చూపించిన వీడియోని ప్లే చేద్దాం, ఎలా వస్తుందో చూద్దాం.
మనం చూస్తున్నట్లయితే ఇప్పుడు పిక్చర్ కరెక్ట్గా బార్డర్ దగ్గర ఎటువంటి గ్యాప్ లేకుండా ప్లే అవుతుంది. ప్రొజెక్షన్ గురించి తెలుసుకున్నాం కదా, అదే విధంగా సౌండ్ గురించి తెలుసుకున్నట్లయితే మన దగ్గర ఉన్న సౌండ్ బార్ లో బ్యాక్ సైడ్ ఆక్స్ కేబుల్, ఆప్టికల్, HDMI, బ్లూటూత్ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మేమైతే ప్రెజెంట్ బ్లూటూత్ లో రన్ చేస్తున్నాము. ఒకటి గుర్తు పెట్టుకోండి, సినిమాలు చూస్తున్నప్పుడు ఇలా ఆక్స్, HDMI కేబుల్స్ యూజ్ చేసి సినిమాలు చూడండి. బ్లూటూత్ ద్వారా మీరు చూసినట్లయితే వీడియో ముందు వాయిస్ ఇంకా సౌండ్ వెనుక రావడం జరుగుతుంది. అంటే వీడియోకి ఆడియోకి 1 సెకండ్ గ్యాప్ వస్తుంది. మరి అన్ని ప్రొజెక్టర్స్ లోనే ఇలానే ఉంటుందా లేదా ఈ ప్రొజెక్టర్ లో ఇలా ఉందా అనేది మనకు తెలియదు. ఇంకా చాలా మందికి బ్రైట్నెస్ తక్కువ వస్తుంది అనేసి అంటున్నారు. మీకు బ్రైట్నెస్ సరిపోకపోతే సెట్టింగ్స్ లోకి వెళ్ళి అదర్ సెట్టింగ్స్ ఓపెన్ చేసినట్లయితే పిక్చర్ మోడ్ అనే ఆప్షన్ కనబడుతుంది. అది ఓపెన్ చేసినట్లయితే 5 ఆప్షన్స్ కనబడతాయి. ఈ 5 ఆప్షన్స్ లోను మీకు ఏది బెటర్ అనిపిస్తే ఆ ఆప్షన్ సెట్ చేసి సేవ్ చేసుకోండి. నాకైతే సెకండ్ ఆప్షన్ బెటర్ అనిపించింది, నేను అది పెట్టుకున్నాను. లేదు మీకు ఇంకా సరిపోదు అనుకుంటే 5th ఆప్షన్ యూజర్ లోకి వెళ్ళినట్లయితే అడ్జస్ట్ చేసుకోవడానికి అవుతుంది. చాలా మందికి మూవీ మధ్యలో ప్లే అయ్యి స్టక్ అవ్వడం, సౌండ్ కనెక్ట్ అవ్వకపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్తున్నారు. దానికి రీజన్స్ ఏంటంటే మీరు తీసుకున్న ప్రోడక్ట్ ఫేక్ ప్రోడక్ట్ అయి ఉంటుంది, లేదా మీ పెన్ డ్రైవ్ లోకి మూవీ సరిగా కాపీ అవ్వకుండా ఉంటుంది. మీరు పెన్ డ్రైవ్ లోకి మూవీ లేదా ఏదైనా వీడియో కాపీ చేసినప్పుడు కాపీ సక్సెస్ఫుల్ అయిన వెంటనే పెన్ డ్రైవ్ ని రిమూవ్ చేయకుండా ఫైల్ కాపీ అయ్యి 5 minutes తర్వాత ఫోన్ నుంచి పెన్ డ్రైవ్ ని రిమూవ్ చేయండి. ఇంకా మూవీ చూస్తున్న మధ్యలో రెడ్ స్క్రీన్స్ వస్తుంది అనేసి డిఎం చేస్తున్నారు. అలా జరగడానికి రీజన్స్ ఏంటంటే HDMI కేబుల్ లూజ్ లేదా డ్యామేజ్ అవ్వడం, మీరు కేబుల్ సరిగా పెట్టలేకపోతే కలర్స్ మిస్ అయ్యి రెడ్ స్క్రీన్ వస్తుంది. కలర్ మోడ్ తప్పుగా మారితే రెడ్ స్క్రీన్ సమస్య వచ్చినా ఇలా జరుగుతుంది. ఇంకా ల్యాప్టాప్, టీవీ బాక్స్, ఫైర్ స్టిక్ నుంచి సిగ్నల్ ప్రాబ్లం వచ్చినా ఇలా జరుగుతుంది. ఓవర్ హీటింగ్ జరిగినా ఇలానే అవుతుంది. సో మీ ప్రొజెక్టర్ యూస్ చేస్తున్నప్పుడు చల్లగా గాలి ఉండేలా చూసుకోండి. కొన్నిసార్లు అన్సపోర్ట్ రిజల్యూషన్ లేదా HDR వల్ల కలర్స్ ఇష్యూ వస్తుంది. సో గైస్, వీడియో చూశారు కదా. సో ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. మరిన్ని ప్రొజెక్టర్ బయింగ్ కోసం, ఇంకా సౌండ్ సిస్టమ్ కోసం మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మన ఛానల్ లైక్ చేసి ఫాలో చేసి థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.